ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం రాశిఫలాలు తెలుసుకుందాం. మరి ఏప్రిల్ 5వ తారీఖు నుంచి ఏప్రిల్ 11వ తారీఖు వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశిఫలాలు తెలుసుకుందాం. మరి రవి, బుధుడు, అదేవిధంగా మీకు రాహువు, వీళ్ళంతా కూడా మీనరాశిలో ఉన్నారు. అలాగే శని కూడా మీనరాశిలోనే ఉన్నాడు. ముఖ్యంగా మనం ఆలోచించినట్లయితే శుక్రుడు మేషరాశిలో ఉన్నాడు. అదేవిధంగా మిథున రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు. ఇటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశిఫలాలు తెలుసుకుందాం. ఈ రాశి ఫలాలు కొన్ని రాశుల వారికి చాలా అత్యంత యోగదాయకంగా ఉన్నాయి. అవి ఏ ఏ రాశుల వారికి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకుందాం. మకర రాశి. ఈ మకర రాశి వారికి మనం చూసినట్లయితే చంద్రుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉంది. ఎలా అంటే ఈ మకర రాశి వారికి అదే వృశ్చికము, ధనస్సు, మకరం అంటే ఈ లాభ వ్యయ జన్మస్థానాల్లో వార ప్రారంభం కార్యజయం, ధనలాభం, వార మధ్యలో అకాల భోజనము, శ్రమ, వారాంతం ప్రతి విషయంలో కూడా చాలా శ్రద్ధగా ఉంటారు. ముఖ్యమైన కార్యక్రమాలు విజయం సాధించగలుగుతారు. ఇప్పుడు ఆత్మస్థైర్యం అనేది ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. ఎంతటి పనైనా నేను చేయగలను అనే దృఢమైన విశ్వాసంతో ముందుకు పెడతారు. ఇంచేత తృతీయ స్థానంలో రవి, రాహువు ఉన్నారు. తృతీయ స్థానంలో శని, రవి కూడా ఉన్నారు. ద్వితీయంలో రాహు ఉన్నాడు. ఏదైనప్పటికీ కూడా మీ యొక్క ఆలోచనలు, మంచి ప్లానింగ్ విధానం తప్పనిసరిగా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళగలుగుతారు. టెన్షన్ పడవలసిన అవసరం ఈ మకర రాశి వారికి లేదు. గురుడి యొక్క బలం లేదు, మిగిలిన వాటి యొక్క బలం బాగానే ఉంది. గురుడు షష్ఠ స్థానంలో ఉన్నప్పటికీ మిగిలిన గ్రహాల యొక్క బలం అనుకూలంగా ఉండడం ద్వారా ఆత్మస్థైర్యం, ధైర్యంతో పాటు విజయం వైపుకి ఉరకలు వేసే విధంగా మీ యొక్క ప్రవర్తన అనేది ఉంటుంది. ఉద్యోగపరంగా సమస్యలు తగ్గుతాయి. రాజకీయ పరంగా కాస్త అభివృద్ధి ఉంటుంది. వృత్తుల పరంగా మనం చూస్తే ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఉన్నాయి. వ్యాపార పరంగా మనం చూసినట్లయితే మరి వ్యాపారస్తులు వార ప్రారంభంలో చిన్న చిన్న వ్యాపారాదులు చేసిన వారాంతం క్రమేపీ అభివృద్ధి చెందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే మరి ఆర్థికపరమైన పెట్టుబడులు పెడతారో ఆ పెట్టేవారికి మన అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతోంది. అంచేత ఈ మకర రాశి వారికి ఈ వారం గత 4 వారాల కంటే ప్రోత్సాహకరంగా ఉన్నది. సంఖ్యల్లో 6, రంగుల్లో లైట్ బ్లూ కలర్ ధరించండి. ఆరాధనలో దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి. గురువారం నాడు స్వీట్ పదార్థాలని మీరు బయట పంచిపెడుతూ ఉండండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. అమ్మవారి గుళ్ళో పసుపు, కుంకుమ పంచిపెట్టండి. విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు.